బైబిల్ ప్రకారం మన మాటలు ఎలా ఉండాలంటే దయగల మరియు కృపగల మాటలు. మన మాటలు ఎల్లప్పుడూ దయతో మృదువుగా మరియు ప్రోత్సాహకరంగా ఉండాలి. అవి వినేవారికి కృపనిచ్చేవిగా ఉండాలి, గాయపరిచేవిగా కాదు. బలపరిచే మాటలు. మనం మాట్లాడే ప్రతి మాట ఇతరులను ఆధ్యాత్మికంగా బలపరచడానికి మరియు ప్రోత్సహించడానికి ఉపయోగపడాలి. ఇతరులను కృంగతీసే మాటలు మాట్లాడకూడదు. సత్యమైన మాటలు. మనం అబద్ధాలు, మోసపూరితమైన లేదా కపటమైన మాటలు మాట్లాడకూడదు. సత్యాన్ని ప్రేమించి నిజాయితీగా మాట్లాడాలి. జ్ఞానముతో కూడిన మాటలు. మన మాటలు ఆలోచనాత్మకంగా మరియు జ్ఞానంతో నిండి ఉండాలి. తొందరపడి లేదా మూర్ఖంగా మాట్లాడకూడదు. శాంతం కలిగించే మాటలు. వివాదాలను సృష్టించే బదులు సమాధానాన్ని వెతికి దాన్ని ప్రోత్సహించే విధంగా మన మాటలు మాట్లాడాలి. వ్యర్థమైన మాటలు మానాలి. పనికి మాలిన, చెడు, దూషణ మరియు పరుల గురించి చెడుగా మాట్లాడడం వంటి వాటిని విసర్జించాలి. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు కాబట్టి తక్కువగా మాట్లాడడం మంచిది. దేవుని మహిమపరిచే మాటలు. మన నోటి మాటలు మన ప్రభువుని మరియు తండ్రిని స్తుతించేవిగా ఉండాలి. అదే నోటి నుండి స్తుతి మరియు శపించుట రాకూడదు. బైబిల్ వచనాలు. మీ నోట నుండి దుర్భాష ఏదీ రాకూడదు. వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన మంచి మాటే పలుకుడి. ఎఫెసీ 4:29. నరులు పలికే ప్రతి వ్యర్థమైన మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క అప్పగించాలి. మత్తయి 12:36. చెడు మాటలు పలకకుండా నీ నాలుకను, కపటములు పలకకుండా నీ పెదవులను కాచుకోవాలి. కీర్తనలు 34:13. మన మాటలు మన క్రైస్తవ విశ్వాసానికి సాక్ష్యంగా ఉండాలి మరియు ఇతరులపై సానుకూల ప్రభావాన్ని చూపాలి. మన హృదయంలో ఏది నిండి ఉంటుందో అదే మన నోటి ద్వారా వ్యక్తమవుతుంది కాబట్టి మన హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకోవాలి.